హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ వల్ల. ఇప్పుడు మనం 8వ తరగతికి తెలుగు భాషకంలోని మాట్లాడి నాగలి అనే పాఠ్యభాగాన్ని చూద్దాం. ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి 8వ తరగతికి సంబంధించిన మాట్లాడే నాగలి అనే పాఠ్యభాగంలో కవి ఎవరంటే మలయాళ మూలముడు పొన్కున్నం వర్కే. కవి ఎవరు? మలయాళ మూలం పొన్కున్నం వర్కే. ఇది అనువాద కథ ఎవరు? వేణుగోపాలరావు. అంటే ఇది రాసిన వ్యక్తి పొన్కున్నం వర్కే. దాన్ని అనువదించినటువంటి వ్యక్తి ఎవరంటే వేణుగోపాలరావు. ప్రస్తుత పాఠ్యభాగం ఉద్దేశం ఏంటంటే జంతువులపై మన యొక్క ప్రేమను చూపెట్టినప్పుడు అవి మనకు ఎలా స్పందిస్తాయో వాటిని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అదమైన ఉద్దేశం ఏంటి? జంతువులపై మనం ప్రేమ చూపెట్టినప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయి, వాటి యొక్క ప్రేమను ఎలా తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం. ఇతివృత్తం ఏంటంటే ఇతివృత్తం జంతు ప్రేమ. ఏంటి ఇతివృత్తం? జంతు ప్రేమ. ప్రక్రియ వచ్చేసి మాట్లాడిన నాగలి పాఠం యొక్క ప్రక్రియ అనువాద కథ సంబంధించినది. ప్రక్రియ అనువాద కథ. మరి అనువాద కథ అంటే అనువాదం అంటే ఏంటంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి తర్జుమా చేయడాన్ని అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి మార్చడాన్ని అనువాదం అంటారు. ఓకే, ఇది ఎలా గుర్తుంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? మాట్లాడే నాగలి. చూడండి, నాగలి అంటే మనం గుర్తంగా పొలం దున్నటప్పుడు ఏం చేస్తాం? నాగలి. ఆ నాగలికి ఏం కడతాం? 2 ఎడ్లు కడతాం. ఆ నాగలికి ఏం కడతాం? 2 ఎడ్లు కడతాం. ఎడ్లు కడతాం కాబట్టి ఎట్లేంటి అయితే జంతువులు అంటాం. ఏమంటాం? జంతువులు. ఏంటి? నాగలి. ఆ నాగలికి ఏం కడతాం? జంతువులు. అంటే 2 ఎడ్లు కడతాం కాబట్టి జంతు ప్రేమ. అంటే ఎట్ల మీద మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి జంతు ప్రేమ. ఇలా గుర్తుంచుకోండి. ఓకే, అర్థమైందా? నాగలికి ఏం కడతాం? ఎడ్లు కడతాం. ఆ ఎడ్ల పైన ఏముండాలి? మనకు ప్రేమ ఉండాలి. అదే జంతు ప్రేమ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా ఉంటుంది అంటే కవి ఎలా గుర్తుంటుందంటే నాగలి బట్టి ఏం చేస్తాం? ఎడ్లు కట్టేస్తాం, దున్నుతాం. దున్ని ఏం చేస్తాం? పంట చేస్తాం. ఆ పంట ఏం చేస్తాం? ఎక్కువ పంట పండిస్తాం. వరి పంట పండిస్తాం. ఆ వరి పంటతో ఏమొస్తాయి? వడ్లు వస్తాయి. ఆ వడ్ల తర్వాత చేస్తాం మనం రైస్ అంటే అన్నాన్ని మనం చేస్తాం. అప్పుడప్పుడు పోపు వేసుకుంటాం. దాన్ని పోనుకన్నం అంటాం. తెలంగాణ భాషలో పోనుకన్నం. ఆ పోనుకన్నమే కూర్చుంటాం. అర్థమైనా? నాగలి ద్వారా వరి పంట పడుతుంది. ఆ వరి పంట ద్వారా వడ్లు వస్తాయి. ఆ వడ్ల ద్వారా బియ్యం వస్తాయి. ఆ బియ్యం వేస్తాం, పోను చేసుకుంటాం కాబట్టి పోనుకన్నం కూర్చుంటాం. జస్ట్ గుర్తుంచుకోవడానికి అట్లా చెప్తున్నాను. ఓకే, మాట్లాడిన కవి ఎవరంటే పొన్కున్నం వర్కే. ఏ కథ? మలయాళ కవి. ఎవరు? మలయాళ కవి. ఈ మలయాళ కవి దీన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరంటే వేణుగోపాలరావు. ఎవరు? వేణుగోపాలరావు. ఈ మాట్లాడిన యొక్క కవి ఎవరంటే పొన్కున్నం వర్కే. అది మలయాళ భాషలో దాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి వేణుగోపాలరావు. చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విషయాంశాలన్నిటి కూడా మలయాళ కవి పొన్కున్నం వర్కేకి సంబంధించినవి, వేణుగోపాలరావు సంబంధించినవి కావు. ఎవరి? పొన్కున్నం వర్కేకి సంబంధించినవి. చూడండి, ముఖ్యాంశాలు ఏంటంటే తిరుమల్ కచ్చ. ఏంటి? తిరుమల్ కచ్చ ఎప్పుడంటే 1939 1939లో ఈ తిరుమల్ కచ్చ అనే కథానిక ద్వారా ఏమైందంటే ఈ తిరుమల్ కచ్చ కథానిక ద్వారా మనకు పరిచయం అయినటువంటి వ్యక్తి ఎవరంటే పొన్కున్నం వర్కే. ఏ కథానిక ద్వారా? తిరుమల్ కచ్చ అనే కథానిక ద్వారా 1939లో పరిచయం అయినటువంటి వ్యక్తి ఎవరు? పొన్కున్నం వర్కే. అదేవిధంగా దీంతో పాటు ఏం చేసిందంటే ఇతను 24 కథానిక సంపుటాలు. 24 కథానిక సంపుటాలు. 24 ఎట్లా గుర్తుంటే రైతు 24 గంటలు కష్టపడతాను గుర్తుంచుకోండి. రైతు 24 గంటలు కష్టపడతాడు. ఓకే, కథానిక సంపుటాలు 24. అదేవిధంగా 16 నాటకాలు. 16 నాటకాలు. 16 నాటకాలు. నెక్స్ట్ వచ్చేసి 2 కవితా సంపుటాలు. 2 కవితా సంపుటాలు. ఏంటి? కవితా సంపుటాలు 2. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యాస సంకలనం. ఏంటిది? ఒక వ్యాస సంకలనం. అదేవిధంగా ఒక ఆత్మకథ. ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకునేది ఆత్మకథ. ఓకే, ఆత్మకథ కూడా రాయడం జరిగింది. ఒకటి తిరుమల కచ్చ అనే కథానిక ద్వారా మనకు పరిచయం అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి 24 కథానిక సంపుటాలు రాసిండు. 16 నాటకాలు రాసిండు. నెక్స్ట్ వచ్చేసి 2 కవితా సంపుటాలు రాసిండు. అదేవిధంగా ఒక వ్యాస సంకలనం, అదేవిధంగా ఆత్మకథ అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇతను మలయాళ అభ్యుదయ రచయితలలో ప్రముఖుడు. ఇక్కడ మలయాళ అభ్యుదయ రచయితలో ప్రముఖుడు ఎవరు? పొన్కున్నం వర్కే. ఎవరు? మలయాళ అభ్యుదయ రచయితలో ప్రముఖుడు పొన్కున్నం వర్కే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రస్తుత పాఠ్యభాగం మాట్లాడే నాగలి పాఠ్యభాగం పొన్కున్నం వర్కే రచించిన, సాహిత్య అకాడమీ వారు ముద్రించిన. ఎవరు? సాహిత్య అకాడమీ వారు ముద్రించిన ఇక్కడ భారత సాహిత్యం సమకాలీన కథానికాలు అనేది భారత సాహిత్యం సమకాలీన కథానికాలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకతకు ప్రస్తుత పాఠ్యాంశం. ఏంటిది? మలయాళ భాషలోని అనువాదకత
ప్రస్తుతం పాఠ్యాంశం అంటే అనువదించిన వరకు వేణుగోపాలరావు అనువదించాడు. ఇక్కడ భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకతను మనం ప్రస్తుత పాఠ్యంగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఒకసారి బ్రీఫ్ గా మాట్లాడే నాగరి ఎవరు రచించింది, మలయాళ కవి ఎవరు, కొనుక్కున్న వరకే అనువదించింది వేణుగోపాలరావు. ఇతివృత్తం వచ్చేసి జంతు ప్రేమ, ప్రక్రియ, అనువాదకత, ముఖ్యాంశాలు. తిరుమల కచ్చ అనే కథానిక ద్వారా మనకు పరిచయం అయ్యాడు 1939లో. అదేవిధంగా 24 కథానిక సంపుటాలు రాసాడు, 16 నాటకాలు రాసాడు, 2 కవితా సంపుటాలు రాసాడు, 1 వ్యాస సంకలనం, అదేవిధంగా ఆత్మకథ కూడా రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మలయాళ అభ్యుదయ రచనలో ప్రముఖుడు ఎవరు, కొనుక్కున్న వరకే. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.